మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. సాధారణంగా భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా మనం సర్వసాధారణంగా వినేది మత మార్పిడులు. బలవంతంగా మత మార్పిడులకు గురి చేస్తూ ఉంటారు చాలామంది. ఇతర మతాల్లోకి, వాళ్ళ మతాల్లోకి మారాలని బలవంతం చేస్తూ ఉంటారు. ఇన్ని రోజులైతే ఇలా జరిగింది. కానీ ఇప్పుడు మహారాష్ట్రలో ఇలా జరగడానికి వీల్లేదు అంటూ ఒక బలమైన మత మార్పిడి బిల్లు వాళ్ళు తీసుకురావడం జరిగింది. మత స్వేచ్ఛా బిల్లు 2026. సో ఈ బిల్లు యొక్క ఆవశ్యకత ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఉంది అని అంటున్నారు. మరి ఏంటి ఈ బిల్లు? ఈ బిల్లు వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో మహారాష్ట్రలో ఈ బిల్లు పాస్ అయింది. ఇప్పుడు ఈ బిల్లు గురించి మొత్తం దేశవ్యాప్తంగా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మనం హైదరాబాద్లో కూడా చూస్తూ ఉంటాం, మత మార్పిడులకు గురి చేస్తూ ఉంటారు చాలామంది. కొన్ని వెహికల్స్ పెట్టుకొని దాంట్లో వెళ్తూ లేడీస్ అండ్ జెంట్స్ వేరే వాళ్ళని మా మతంలోకి మారాలి అని, అండ్ ఊళ్ళల్లో కూడా చాలా ఎక్కువగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మహారాష్ట్రలో ఆ బిల్లు పాస్ అయింది కాబట్టి ఇప్పుడు మొత్తం అంతటా వస్తే బాగుంటుంది అని అంటున్నారు. సో ఏంటి ఈ బిల్లు వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయని అంటారు? అది ఎట్లా అంటే ఒక మనకి తెలియకుండా పొంచి ఉన్న ప్రమాదాలు ఇంతకాలం అనుకున్నాం, బయటకు వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఆ ప్రమాదాలు. ఇప్పుడు ఈ జిహాదులు, రకరకాల జిహాదులు, లవ్ జిహాదులు, ఇప్పుడు దీన్నేమో కార్పొరేట్ జిహాద్ అని అంటున్నారు. అంటే వీళ్ళకి అసలు ఎక్కడ వర్క్ చేస్తే అక్కడ వర్క్ మర్చిపోయి ఈ మత పిచ్చి ఎందుకు పట్టింది అంటే ఇది ఒక పెద్ద స్కామ్ లాగా తయారైపోయిందని అనుకోవచ్చా? మరి దానికి దోహదం చేస్తున్నారా వాళ్ళు? మరి మనం అడగచ్చా? సమాధానం చెప్తారా వాళ్ళు? దేనికి చేస్తున్నారు? సమాధానం ఏంటి? కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు. మరి వాళ్ళు చెప్తున్న సమాధానాలు ఏంటి, దీనికి పరిష్కారాలు ఏంటి అనేది ఆ దిశగా ఎవరు ఆలోచించడం లేదు. అలా చూస్తే చాలా పెద్ద కుట్ర ఇది కదా, దేశం మీద జరుగుతున్న కుట్ర ఇది. ఇది ఎంతో ప్రముఖమైనటువంటి టాటా కంపెనీలో మరి అందులో వీళ్ళు ఒక టీముగా వీళ్ళు ఏర్పడి, అంటే ఒక టీంలో అంతా వాళ్ళనే అపాయింట్ చేసుకుంటారనమాట. అంతేగా మనం అనుకోవాలి. ఇప్పుడు ఒక అనేక వింగ్స్ ఉంటాయి అందులో. ఒక టీం లీడర్స్ చాలామంది ఉంటారు. ఒక టీంకి ఒక లీడర్, ఒక టీంకి ఒక లీడర్ ఉన్నప్పుడు ఒక టీంకి సంబంధించిన వాళ్ళందరూ వాళ్ళే ఉండటము. అందులో ఒక హెచ్ఆర్ లేడీ, ఆవిడ పేరు ఏదో చెప్పారు, ఆవిడ కూడా ఇలాంటి వాటికి దోహదం చేస్తుంది అని చెప్తున్నారు. తను ఒక ఆడపిల్ల అయి ఉండి తను కూడా అలా చేయడం ఏంటి అని మనం ఆశ్చర్యపోవక్కర్లా. వాళ్ళంతా ఒకటే ఉద్దేశంతో వాళ్ళు పని చేస్తున్నారు. అందరూ ఒకటే మాట మీద, ఒకటే పని మీద ఉంటారనమాట. అంటే ఈ అమ్మాయిల్ని ఈ రకంగా బ్లాక్మెయిల్ చేయడము, బెదిరించడము, మతం మార్చుకోమని చెప్పడము, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ చేయడము. ఇందులో చూడు, వాళ్ళు టిఫిన్ బాక్సులు ఏమి లోపలికి తేకూడదట. వాళ్ళ ఫోన్లు అంటే ఇప్పుడు అన్ని కంపెనీస్లోనూ బయట పెట్టేసి రావాలని చెప్తారు. సరే, వీళ్ళు ఇంకా చాలా చేశారంట. అంటే ప్రత్యేకించి వీళ్ళ టీంకే ఆ రూల్స్ పెట్టారా? టిఫిన్ బాక్సులు తేకూడదు, వాళ్ళ వస్తువులు లోపలికి తేకూడదు, తర్వాత వాళ్ళ సెల్ ఫోన్ మొబైల్స్ తేకూడదు, ఇలా వాళ్ళకి సంబంధించినవన్నీ బయటే వదిలేసి లోపలికి రావాలి. అంటే వాళ్ళ ఫుడ్ కూడా వాళ్ళు తినకూడదు. ఎందుకు? లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ హెరాస్మెంట్, మీరు బీఫ్ తినాలి, మీరు మతం మార్చుకోవాలి, పెళ్లి నువ్వు ఇష్టం వచ్చినట్టు అనమాట. ఇంకా వాళ్ళని లైంగికంగా వేధించడము, వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేస్తూ హెరాస్ చేయడము, టార్చర్ పెట్టడము. వాళ్ళు భయభ్రాంతులు అవుతారు కదా. కొంతమందిని ఫలానా చోటకి పిలిచి వాళ్ళని లైంగికంగా దాడి చేయడం లాంటివి కూడా చేశారని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి టీం లంచ్లు అవన్నీ ఏడుస్తాయి కదా, ఆ వంకతో పిలిచి వీళ్ళని రిసార్ట్స్కి ఎక్కడికో పిలిచి అక్కడ వీళ్ళ మీద అటెంప్ట్ చేయడం ఇలాంటివన్నీ చేయడం వల్ల ఒక బాధితురాలి తల్లి, ఇంకా వీళ్ళు రకరకాలుగా వేధించబడ్డారు. బాధితురాలి తల్లి, అమ్మాయి లైఫ్ స్టైల్ ఇలా ఉందేంటి, మనతో సరిగ్గా మాట్లాడటం లేదు, సరిగ్గా తినటం లేదు, ఇలాంటి తల్లి అనేది గమనించి వాళ్ళ ఇంట్లో డిస్కస్ చేసుకుని వాళ్ళకి పోలీస్ కంప్లైంట్ చేయటం జరిగింది. తర్వాత ఆ అమ్మాయి కూడా చెప్పినట్టు ఉంది విషయాలన్నీ కూడా. చెప్పిన తర్వాత అది కేసు ఫైల్ చేశారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు ఉంటారు కదా, ఊడ్చేవాళ్ళు, తుడిచేవాళ్ళు ఉంటారు కదా, హౌస్ కీపింగ్ వాళ్ళలాగా వీళ్ళ టీంని నియమించి లేడీస్ని లోపలికి పంపించారు. అంటే వీళ్ళు ఒక సాహసమే చేశారు, మంచి ఇదే చేశారని చెప్పుకోవాలి.
వాళ్ళు అలా ఊడ్చుతూ తుడుస్తూ ఉన్నట్టుగా ఉండి అన్నీ గమనించారు కొంతకాలం. గమనించినప్పుడు వాళ్ళు స్టాఫ్ కదా, వాళ్ళు గమనించి నిజమే వీళ్ళు అక్కడ రిపోర్ట్స్ అన్ని రెగ్యులర్గా పంపిస్తున్నారు. పంపిస్తున్నప్పుడు మొత్తం విషయం అంతా వాళ్ళకి అవగాహన అయింది. అవగాహన అయిన తర్వాత అటాక్ చేశారు. చేసి వాళ్ళని 8 మందినో ఎంతమందినో ఇంక్లూడింగ్ దట్ లేడీ అరెస్ట్ చేశారు. ఆమె ఏముంటుందంట, నేను ప్రెగ్నెంట్ లేడీని, నాకు బెయిల్ ఇప్పించండి, ఇప్పుడు మొసలి కన్నీళ్ళు, నీకు ప్రెగ్నెన్సీ వస్తే నిన్ను సేవ్ చేయమని ఏడుస్తున్నావే, మరి అంతమంది ఆడపిల్లల జీవితాలు అలా అయిపోతుంటే వాళ్ళు ఎంత ఏడుస్తారు, వాళ్ళ కుటుంబాలు ఎంత ఏడుస్తాయి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అక్కడ? నువ్వు ఆడపిల్ల వేయండి, నీకు తెలీదా? నువ్వు వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేసావు, నీ టీం వాళ్ళకి, వీళ్ళ జీవితాలు నాశనం అవ్వడానికి? సో దీని మీద మహారాష్ట్ర గవర్నమెంట్ స్పందించి కీలకమైనటువంటి నిర్ణయాలు చేసింది. ఏంటంటే ఈ మత స్వేచ్ఛ బిల్లు 2026 ఆర్టికల్ 25 కింద ఒకటి విడుదల చేసింది. ఏంటనంటే ఎవరు కూడా మోసపూరితమైనటువంటి, అంటే మోసపూరితంగా కానీ బలవంతంగా కానీ మైనర్ బాలికల్ని కానీ ఎస్సీ ఎస్టీలని కానీ ఎవరినైనా సరే ఏ విధంగానైనా సరే మీరు మత మార్పిడిని చేయించడానికి వీలు లేదు. అలా కనుక చేసినట్టయితే 7 సంవత్సరాలు జైలు శిక్ష, 50,000 జరిమానా, ఇంకా దానికి మించి ఒక గ్రూపుగా మార్పిడి చేయించితే కనుక దానికి మళ్ళీ జరిమానా పెరుగుతుంది, జైలు శిక్ష పెరుగుతుంది. ఇంకా అందులో ఇంకా మైనర్ బాలికల్ని వాళ్ళని రకరకాలు ఉన్నారు కదా, అలా అంటే కేసు కనుక కొంచెం మార్పు జరుగుతున్నప్పుడల్లా కూడా దానికి సంబంధించిన జరిమానా పెరగడము, జైలు శిక్ష కాలం పెంచడం అనేది చేస్తామని చెప్పి ఒక ప్రకటన, అదే ఒక ఏమంటారు దాన్ని, ఒక మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం. దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ కూడా చేస్తారు. మంచి నిర్ణయం చేశారు వాళ్ళు. అట్లీస్ట్ వాళ్ళ స్టేట్ వాళ్ళు సేవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అలాగే ప్రతి స్టేట్లో కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు, అంటే నేను చాలాసార్లు ఈ మాట చెప్పాను, ఇప్పుడు ప్రజాప్రతినిధులు అంటారు, వాళ్ళు పాలకులు అంటారు, వాళ్ళు ప్రజా సంక్షేమం కోసం ఏమి చర్యలు తీసుకుంటున్నారు. ఒక ఏరియాలో ఒక రోడ్ వేయమంటేనే జీహెచ్ఎంసీ వాళ్ళు మా దగ్గర ఫండ్లు లేవు, గతుకులు రోడ్లలో నుంచి వెళ్ళడం. మరి అటువంటి కాలనీస్లో సైట్ వాల్యూ కానీ ఒక అపార్ట్మెంట్ వాల్యూ కానీ ఏదైనా సరే రియల్ ఎస్టేట్గా తీసుకుంటే విపరీతమైన రేట్లు పెంచేస్తారు ఆ ఏరియాకి. మరి ఆ ఏరియాకి సంబంధించిన డెవలప్మెంట్స్ అయితే ఏమీ ఉండవు. జీహెచ్ఎంసీ వాళ్ళని అడిగితే ఫండ్స్ లేవంటారు. మరి ఆ డెవలప్మెంట్ అనేది ఉండదు ఆ ఏరియాలో. అలా ఇంకా ఈ పెద్ద విషయాలు ఎక్కడ చూస్తారు, ఇంకా వీళ్ళు ఎక్కడ చూస్తున్నారు? చిన్న విషయాలను కూడా పరిష్కరించట్లేదు. మరి పాలన ఎలా, ఏ దారిలో పాలన చేస్తున్నారు, దేనికోసం పాలన చేస్తున్నారు, ఎవరికి న్యాయం జరుగుతుంది, ఇవన్నీ వాళ్ళు ఆలోచించుకోవాలి. ప్రజా సంక్షేమం ఏది ఇక్కడ? ఇప్పుడు ఈ కార్పొరేట్ జిహాద్ అని చెప్పి ఇప్పుడు నాసిక్లో ఈ విషయం బయటకు వచ్చింది. ఆ 8 మందిని అరెస్ట్ చేశారు, ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాళ్ళు మత స్వేచ్ఛా బిల్లుని కూడా పాస్ చేశారు. ఇలా డెవలప్మెంట్స్ అనేవి వాళ్ళు చూపిస్తున్నారు. అంటే వాళ్ళ స్టేట్ని రక్షించుకుంటున్నారు, ఆడపిల్లల్ని రక్షించుకుంటున్నారు. మన స్టేట్లో ఏం చేస్తున్నారు? అన్ని రాష్ట్రాలు కూడా ఇది చూసి వెంటనే వాళ్ళు కూడా ఇలాంటిది ఏదైనా చేస్తే, ఇలాంటిది ఏముంది, సేమ్ ఇది మనం కూడా ఇలాంటిది చేసుకోవచ్చు, ప్రతి రాష్ట్రం చేసుకోవచ్చు. వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళ పిల్లల్ని రక్షించుకోవడం కోసం ఏమైనా చేయొచ్చు. కాబట్టి ఇది చూసి మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా అలాగా ఒకటి తీసుకురావాలి. ముఖ్యంగా మన దాని గురించి మనం మాట్లాడుకుందాం కాబట్టి మన రాష్ట్రాలకు కూడా, తెలుగు రాష్ట్రాలకు కూడా ఇలాంటి మార్పులు రావాలి, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే ప్రజా సంక్షేమం జరిగినట్టు ఉంటుంది, ప్రజల్ని సంరక్షించుకున్న వాళ్ళు అవుతారు. ప్రజలు ఓట్లు వేస్తేనే కదా వాళ్ళు గెలిచేది. మరి ప్రజల్ని మంచిగా క్షేమంగా చూసుకోవాలి కదా. ఇలాంటి నిర్ణయాలు మిగతా రాష్ట్రాలు, మన రాష్ట్రాలు కూడా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదే కఠిన చట్టాలు తీసుకొని వస్తే వాళ్ళు కూడా ఎవరైతే మారండి అని చెప్తూ ఉన్నారో వాళ్ళు కూడా ఇంకోసారి ఆ ధైర్యం చేయరు. వాళ్ళకు అంటే అంత ధైర్యం ఎందుకు వస్తుంది, బలవంతంగా ఎందుకు మార్పిస్తున్నారు? వాళ్ళకి స్ట్రాంగ్ పనిష్మెంట్స్ లేవు. వాళ్ళు ఎవరు ఆర్డర్ కోసం ఎదురు చూడాల, వాళ్ళ ఓన్ గా నిర్ణయం తీసుకున్నారు. మరి వీళ్ళు కూడా అలా తీసుకోవాలి కదా. ఇప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, డ్రగ్స్ అని, పబ్బు కల్చర్ అని, ఇంకొకటని ఈ జిహాదులు, మళ్ళీ మత మార్పిళ్ళు అన్ని స్టేట్స్లోనూ జరుగుతున్నాయి. వీటన్నిటికీ ఏ రాష్ట్రం ఏ చర్య తీసుకుంటుంది? ఇలాంటి ఇమ్మీడియట్గా తీసుకోండి. ఇప్పుడు మహారాష్ట్ర వాళ్ళు తీసుకున్నారు, ఎవరి అనుమతి తీసుకుని చేశారు? ఏదైనా అనుమతులు కావాలన్నా మీరు తీసుకుని దానికి తగ్గ చర్యలు మీరు చేయాలి. లేకపోతే రాష్ట్రాలు బాగుపడదు, దేశం బాగుపడదు. అవును, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.